ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ నవమోऽధ్యాయः. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్రీభగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యా న సూయవే జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. 1వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖ రూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్య రాజగుహ్య పవిత్రమిధముత్తమం ప్రత్యక్షవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 2వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మతత్వ జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధదానః పురుష ధర్మస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. 3వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాచం తేష్వస్థితాః. 4వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే